హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు ఈవీ ఛానల్. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగున్నారనుకుంటున్నాను. అయితే ఇప్పుడు అమెజాన్‌లో ఏం చేస్తున్నానంటే ఈసారి నేను మొత్తం కొన్న ఐటెమ్స్ అన్నీ అమెజాన్ అనమాట. సో, నార్మల్‌గా కుర్తీస్ చాలా మంది చూస్తున్నారు. ఎందుకంటే కుర్తీస్‌నే ఎక్కువ మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, కుర్తీస్‌ని అందరూ చూస్తూ ఉన్నారు. సో, కుర్తీస్ పైన నేను ఎక్కువ వీడియోస్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. సో, ఇదొక్కటే కాకుండా ఇంకా సమ్ అదర్ మిక్స్డ్ వీడియోస్ కూడా చేద్దాము. అంటే నాట్ ఓన్లీ కుర్తీస్ ఆర్ ఫ్యాషన్స్ అని కాకుండా ఇంకేమైనా యూజ్‌ఫుల్ ఐటెమ్స్ కానీ, లేదా ఇంకేమైనా అట్లాగా చేద్దాం అనుకుంటున్నా. బట్ ఏం చేయాలి అనేది అర్థం కావట్లేదు. మీకేమైనా ఐడియాస్ వస్తే నాకు షేర్ చేయండి, పోస్ట్ చేయండి. నేను చూసి అవి చేస్తాను. అంటే రెగ్యులర్‌గా మీకు యూజ్‌ఫుల్ అయ్యేది ఏది అని చెప్పారు అంటే నేను అది చేస్తాను. అప్పుడు మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. నాకు వ్యూస్ వస్తాయి. సో, అలా అన్నమాట. సో, మన ఛానెల్ బాగుండాలంటే కొంచెం నాకు కూడా మీరు ఐడియాస్, సజెషన్స్ ఇవ్వండి. అయితే ఇంక నెక్స్ట్ మన వీడియోలోకి వచ్చేసామంటే ఏదో ఇప్పుడు కొన్నది గూడా నేను అమెజాన్‌లో కొన్నదే. అమెజాన్‌లో ఆర్డర్ చేసి ఇది ప్యూర్ కాటన్ అనమాట. సో, కాటన్ విత్ ఇవన్నీ ఏందంటే కుర్తీస్ విత్ కుర్తా సెట్స్ అంటే కింద గూడా మనకి బాటమ్స్, చున్నీస్ ఇవన్నీ వస్తాయి. ఇవి 2, 3 వీడియోస్ కూడా చేశాను నేను ఆల్రెడీ. సో, అవి చూడొచ్చు. ప్లస్ ఇవి చూడొచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాము. మినిమమ్ స్టిచింగ్‌కి ఒక 600 ఇస్తున్నాం. అట్లాంటిది ఇక్కడ స్టిచింగ్ విత్ డ్రెసెస్‌తో రీజనబుల్ ప్రైస్ 1000, 1200 అలా వచ్చేస్తే మనకి హ్యాపీ గదండీ! సో దట్ నేను అలాంటివి చేస్తున్నా. సో, అవి రెగ్యులర్‌గా మీరు చూసి బావుందా? బాలేదా? అని చెప్పేస్తూ ఉంటే మీరు ఇక్కడ కొనేయొచ్చా? కొనకూడదా? అని డిసైడ్ చేసుకోవచ్చు కదా! ఈ ఛానెల్ చూసి. సో, అలా ఇవే ఎక్కువ చేసేద్దాం అట్లా అనుకుంటున్నాను. సో, ఇప్పుడు అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. అది కొంచెం అదే దీనివల్ల లేట్‌గా వచ్చాయి డెలివరీలు. అది నిన్ననే వచ్చాయి అన్ని ప్రొడక్ట్స్ అన్నీ సండేకి. సో, ఈరోజు మార్నింగ్ చేద్దామని ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను. సో, ఇదే అనమాట విషయం. సో, ఇప్పుడు దీనికి ఇది గూడా నేను అమెజాన్‌లో తీసుకున్నాను కాబట్టి దీని డిస్క్రిప్షన్‌లోనే మీకు అంతా పెట్టేస్తాను. దీని లింకు అదంతా టోటల్‌గా పెడతాను. ఆ లింక్ ద్వారా కొనుక్కుంటే మీకు మంచిగా యూజ్‌ఫుల్ అవుతుంది. అమెజాన్ యాప్ డౌన్‌లోడ్ అయిపోతుంది. 2 టైమ్స్ మోర్ కొట్టారు అంటే ఫస్ట్ మోర్ కొట్టగానే మళ్ళీ అగైన్ మోర్ వస్తుంది. మళ్ళీ మోర్ కొట్టంటే డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్‌లో ఇది పెట్టొచ్చు. ఇవి నా గోల్డ్ కమ్మలనమాట. సో, ఊరికే జస్ట్ అలా మార్చాను. ఐటెమ్స్ అవి చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం పదండి. మరి నా ఫస్ట్ ఐటెమ్ ఏంటి అనేది మనం చూసేద్దాం. యాక్చువల్‌గా నేను షాపింగ్ మాల్స్‌కెళ్ళి అట్లా గూడా యాక్చువల్‌గా వీడియోలు చేసి పెడదాం అట్లా అనుకున్నాను. చాలామంది పెడుతున్నారు గదా! అలాగా అని. బట్ అది పెడితే మీకు ఎంత చెప్పినా గానీ మీకు లింకులు రావు కదా! మీరు ఇప్పుడు నేను ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కుంటాను. మీరు ఎప్పుడో 4 రోజుల తర్వాత వీడియో చూస్తారు. మీకు ఆ ఆఫర్ ఉండదు. అప్పుడు మీరు పెట్టి గూడా మీకు ఏం యూజ్ అవుతుంది అని అట్లా ఆలోచిస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు జుడియో అట్లంతా నేను డిస్కౌంట్స్ ఉన్నప్పుడు కొన్నాను. మీకు పెట్టేసాను. ఇది డిస్కౌంట్లండి ఎళ్లి కొనుక్కోండి అని జెప్తా. మీరెప్పుడో 1 వీక్ తర్వాత ఎట్లా చూసారు నా వీడియో. అప్పుడింకా ఆ ఆఫర్స్ అవి ఉండవు. అరే! ఏదేంటి మేడం చెప్పిన రేట్లకి మనకిక్కడ దొరకట్లేదు అనుకుంటారు. అందువల్లే అదే అట్లా ఆలోచిస్తున్నాను. మళ్ళీ డిసప్పాయింట్ అవుతారేమో అని. అట్లా లేదంటే డైరెక్ట్‌గా కూడా చెప్పొచ్చు. షోరూమ్స్‌కి అట్లా వెళ్ళి. ఇది వచ్చి ఒక డ్రెస్. ఇది కూడా కాటన్. కాటన్ మిక్స్‌డ్ కొంచెం రేయాన్ కలిసుంది. ఇది టాపు. ఇది ఇలా వస్తుంది. ఇది టాపు. ఇది స్లీవ్‌లెస్ అన్నమాట. ఫ్రంట్ ఇలా పైకిచ్చేసాడు. ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాడు. ఇలా. ఇది స్లీవ్‌లెస్ ఇలా. లోపల స్లీవ్స్ ఉన్నాయా అంటే చూసి చెప్తాను. ఒక్క నిమిషం. హ్మ్. ఇది స్లీవ్స్ లేనట్టున్నాయండి. లేదు. స్లీవ్స్ ఇవ్వలేదు దీనికి. యాక్చువల్‌గా ఇస్తే ఇక్కడే పక్కన ఇస్తాడు గదా! లేదు. స్లీవ్స్ ఇవ్వలేదు. సో, స్లీవ్‌లెస్ ఏసుకోగలను అన్నవాళ్ళు ఏసుకోండి. ఇది ఇట్లా మనకి జస్ట్ కొంచెం లైట్‌గా అనార్కలి అంబ్రెల్లా మోడల్ ఇచ్చాడు. ఇలా కాటన్ బావుంది. క్లాత్ వైస్‌గా, డిజైన్ వైస్‌గా బావుంది. అండ్ ఇట్లా స్టిచింగ్ వైస్‌గా గూడా బావుంది. ఇది ఎల్ సైజ్ అనమాట. ఇప్పుడు నేనేసుకుంది గూడా ఎల్ సైజు. బట్ నాకు చాలా లూజ్ అయింది. బట్ ఆఫ్‌కోర్స్ మనకి వాషింగ్ మిషన్‌లో ఏస్తే కాటన్ కాబట్టి ష్రింక్ అవుతుంది. ఇది వచ్చి మనకి కింద ఇట్లా ఇచ్చాడు. కొంచెం స్ట్రెయిట్ ప్యాంట్ అనమాట. స్ట్రెయిట్ ఫిట్ ఇచ్చాడు. లూజ్‌గా ఉంది. ఇది దీని ప్యాంట్. అండ్ దెన్ దీనికొక చున్నీ ఇచ్చాడు. ఇదొచ్చి ఇట్లా దుప్పట. ఎంత వరకు ఎంత పొడవు ఉంది అంటే ఇలా ఇచ్చాడండి. ఇది వెడల్పు. ఇది వెడల్పు ఇలా. ఇది మొత్తం పొడవు. ఇలా. ఇలా ఇచ్చాడు. బావుంది. దుపట్టా సైజ్ వరకు అట్లా బావుంది.
ఇది డ్రెస్ కూడా మెత్తగా ఉంది. అంటే కొంచెమే రేయాన్ మిక్స్ అయింది. సో దట్ బావుంది. కన్వీనియంట్‌గా వేసుకోవచ్చు. మనం రెగ్యులర్‌గా అఫీషియల్ వేర్‌కి గాని, కాలేజెస్‌కి కానీ, రెగ్యులర్ వేర్‌కి అట్లా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది కొనేయొచ్చు. మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇప్పుడు నేనేసుకునేది ఒక్కరో రఫ్‌గా ఉంది యాక్చువల్‌గా. అంతే దానంత స్మూత్ లేదు. ఒక్కరో రఫ్ ఉంది. దీనికి కూడా ఇది ఇట్లా దుపట్టా ఇచ్చారు. ఇలాగా చూడండి. దుపట్టా ఇంత పెద్దదిగానే ఇచ్చాడు బాగా. అండ్ దెన్ ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు. కింద కూడా బాటమ్ ఇచ్చాడు. మీకు అది వీడియో పెడతాను. ఇది మరి నెక్స్ట్ ఐటెమ్. ఇదేంటి అంటే ఫ్రాక్ ఇలా ఇదే లాంగ్ ఫ్రాక్ అన్నమాట. సో దీని కిందకేయక్కర్లేదు. బట్ ఇది ఎల్ సైజ్ అన్నాడు. చాలా పెద్దదనిపిస్తుంది నాకు. ఎక్సెల్ సైజ్ లాగుంది. సో ఇది నేనేసుకుంటే చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇదొచ్చి ఫుల్ హ్యాండ్స్. ఈ ఫుల్ హ్యాండ్స్ చూసే కొన్నానన్నమాట. ఇలా ఫుల్ హ్యాండ్స్. ఇదొచ్చి బ్యాక్ ఇలాగా ట్యాంగిల్స్ ఇచ్చాడు కట్టుకోవడానికి. ఇలా ఇది మోడలు. ఇంకా ఏమీ లేదు. హ్యాండ్స్‌కి గాని అట్లా గాని ఏమి ఇవ్వలేదు. ఇలానే ఉంచాడు. ఇంకా కింద కూడా ఏం లేదు. ఇది అంబ్రెల్లా కటింగ్. బాగా లోపల లైనింగ్ చేసి ఇచ్చాడు. అంబ్రెల్లా కటింగ్. ఇలా వచ్చిందన్నమాట. ఇది ఇలా వచ్చింది. దీనికి ఇది చున్నీ ఇచ్చాడు. దుపట్టా. ఇలా సన్నగా ఇచ్చాడు. జస్ట్ మనం ఆల్రెడీ ఫుల్ డ్రెస్ కాబట్టి ఊరికే అలా పైన స్టైలిష్‌గా వేసుకోవడానికి. ఇలా ఇచ్చాడు. దీనికి ప్యాంట్ ఇవ్వలేదా? ప్యాంట్ లేదండి. జస్ట్ అమెజాన్‌లో ఒకసారి చూసాను. చెక్ చేశాను. ఇది ఆర్గంజా అన్నాడు గానీ అసలు ఆర్గంజా కాదండి. ఇది ఆర్గంజా కాదు. ఇది రేయాన్ కొంచెం టెర్రీ కాటన్ అట్లా మిక్స్ అయ్యింది. ఓకే. క్లాత్ వైస్‌గా ఓకే. బట్ దీని కింద ప్యాంట్ లేదు. ఓన్లీ టాప్ ఇచ్చాడు. ఇంకా ఆ టాప్‌కి ఇలా చున్నీ ఒకటి ఇచ్చాడన్నమాట దుపట్టా. సో అదనమాట. మరి నెక్స్ట్ ఐటెమ్ ఏంటో చూసేద్దామా? ఇది నెక్స్ట్ ఐటెము. ఇది కూడా కాటన్ బ్లెండ్ ఇలా వచ్చింది. ఇది షేప్ బాగుంది. వి షేప్ ఇలా ఇచ్చాడు. ఇది పైన టాప్. ఇది కాటన్‌వి కాబట్టి ఇది కాటన్ విత్ ఇలా మొత్తం మనకి అనార్కలి డిజైన్ ఇచ్చాడు. ఇలా ఇలా అనార్కలి డిజైన్ ఇచ్చాడు. ఈ కాటన్ కూడా ప్యూర్ కాటన్ అండి. అంటే మన ఖాదీ కాటన్ అంటారే అట్లా కొంచెం రఫ్‌గా ఉంది. సో ఇది బాగా షింక్ అవుతుంది. అంటే అమౌంట్ తగ్గట్టే గదా! ఇది వచ్చి బాగా షింక్ అవుతుంది. కొంచెం రఫ్‌గా ఉంది. ఇట్లా డిజైన్ అయితే ఇది ఇట్లా ఇచ్చాడు. ఇలా. ఇది కూడా బాగా నాకు తెలిసి పెద్ద సైజు. ఎల్ అంటే ఇలా ఈ సైజ్ ఇచ్చాడు. అంటే ఇది కూడా షింక్ అవ్వచ్చు. ఇది పైన. ఇది వచ్చి బాటము. ఇది కూడా బాగా అంత పెద్దది అనిపించడం లేదు. కొంచెం పల్చగానే అనిపిస్తోంది. అంటే మీన్స్ ఇది కొంచెం మనకి కాలు బాగా లావు ఉండే వాళ్ళకి అట్లా అయితే కొంచెం కష్టం. ఇంతే ఉంది వెడల్పు. అంటే అంత పన్నా లేనట్టుగా ఉంది. ఇది ఇట్లా ఇచ్చాడు. ఇది ప్యాంట్. ప్యాంట్‌కి డిజైన్ ఇట్లా కింద ఇచ్చాడు. జస్ట్ కాటన్ డ్రెస్ అన్నమాట. ప్యూర్ కాటన్. అండ్ ఇది వచ్చి మెయిన్ థింగ్ ఏంటంటే రఫ్ కాటన్ కాబట్టి బాగా షింక్ అవుతుంది. సో అది మీరు చూసుకోవాలి. అండ్ దీనిపైన చున్నీ ఇలా ఇచ్చాడు దుపట్టా. దుపట్టా ఇలా ఇచ్చాడు. బాగా పెద్ద దుపట్టానే ఇచ్చాడన్నమాట. ఇలా పెద్ద దుపట్టా. ఇలా ఇది వచ్చి స్మూత్‌గా ఉంది. కొంచెం రేయాన్ మిక్స్‌గా సిల్క్ మిక్స్ అయ్యి ఉంది దీంట్లో. ఇది ఇట్లా స్మూత్‌గా ఇచ్చాడు. ఇది ఈ పైన టాప్ కింద బాటమ్ అయితే ప్యూర్ కాటన్. కొంచెం రఫ్‌గా ఉంది. అంటే మన ఖాదీ కాటన్ అంటారు కదా! అలా ఉందన్నమాట. సో ఇది మాత్రం షింక్ అవుతుంది గ్యారంటీ. అందుకని సైజ్ కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా ఎల్ అన్నాడు. బట్ వాడు పెద్ద సైజే ఇచ్చాడు. సో మనకు సరిపోతుంది. ఇకపోతే ఇది నెక్స్ట్ ఐటెము. అన్నీ చెప్పా కదా! సెట్స్‌గా ఆర్డర్ చేశానన్నమాట. ఇది యెల్లో. ఇది వచ్చి ఇలా వచ్చింది. ఇది బాగుంది క్లాత్ వైస్‌గా. స్టైలిష్‌గా అట్లానే ఉంది. ఇది డిజైన్ ఇలా వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఇలా మొత్తం లైన్స్‌గా ఎంబ్రాయిడరీ ఇలా చేస్తున్నాడు. హ్యాండ్స్‌కి ఇలా ఇచ్చాడు బటన్స్. కాంట్రాస్ట్ కలర్ బాగుంది. ఇట్లా హ్యాండ్స్‌కి ఇలా ఇచ్చాడు. ఇలా ఇక్కడ ఒక 2 ట్యాంగిల్స్ ఇచ్చాడు ఇట్లాగా. ఇది మొత్తం లూజ్‌గా ఉంది బాగా. స్ట్రైట్ ఫిట్టే బట్ స్ట్రైట్‌లో లూజ్ ఫిట్. ఇలా ఉంది మొత్తం. ఇది కూడా ఎల్ యాక్చువల్‌గా. ఎల్ అంటే చాలా పెద్ద సైజులు వచ్చాయి. ఇది లడాలియా అనే కంపెనీదనమాట. సో ఇలా బాగా పెద్దదిగా ఉంది. ఇది ఏం షింక్ అవ్వదు మీకు. నో దేవా నో.
దేవాగాడు ఒకటే నేను కవర్లు తీసి కింద పడేస్తుంటే వాడు నలిపేస్తూ ఉన్నాడు నోట్లేసి. ఇదనమాట. ఇది టాప్. బాటమ్ వచ్చేసి దీనికి ఇట్లా వచ్చింది. బాటమ్ బాగుందండి. మొత్తం పెద్ద ప్లాజో బాగా ఇలా ఇచ్చాడు ఫుల్. సో బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా మీకు అస్సలు షింక్ అవ్వదు. బాగుంది క్లాత్. ఇలా డిజైన్ కూడా దీనిపైన ప్రింట్ డిజైన్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇది టాప్, ఇది బాటమ్ అంతే. దీనికి దుప్పటా లేదు. ఓన్లీ ఇది ఇచ్చాడు అనమాట. మనకి ఇప్పుడు జస్ట్ ఒక టాప్ కొంటేనే 500, 700 అట్లా అవుతుంది. ఈ రెండు కలిసి 1000 అలా ఉండొచ్చు. సో రీజనబుల్ ప్రైస్, ఈజీగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మన స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవన్నీ బేర్ చేసే బదులు ఇలా కొనేసుకుంటే స్టైలిష్గాను ఉంది. ఇది క్లాత్ వైజ్గా చాలా బాగుంది. సో ఈజీ, ఇది మాత్రం బెస్ట్. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. ఇది వచ్చి వైట్ కలర్ ఆర్డర్ చేసా. అన్నీ ఈసారి అమెజాన్లోనే ఎక్కువ చేస్తున్నాను. ఇది వచ్చి కింద మొత్తం సెట్ అనమాట. వైట్ ప్లాజో, వైట్ దుప్పటా, అన్ని వైట్ పైన డిజైన్స్ ఇలా వచ్చింది. ఇలా ఇది ప్రింటెడ్ ఇలా వచ్చింది. వైట్ ఫుల్ హ్యాండ్స్, అంటే ఐ మీన్ 3/4 హ్యాండ్స్. ఇలా క్లాత్ బాగుంది మెత్తగా. ఇది కూడా సింక్ అవ్వదు, మీకేం ప్రాబ్లం లేదు. అండ్ లైనింగ్ అనేది లేదు. ఇది స్ట్రైట్ ఫిట్, లైనింగ్ లేదు. ఇలా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది. ఇది కూడా ఎల్ సైజ్ అనమాట. సో ఇది కూడా పెద్దదిగానే ఉంది. అంటే మరీ దానంత పెద్దది లేదు, బట్ సరిపోతుంది. ఎల్కి ఎల్లే ఇచ్చినట్టు. ఇది వచ్చి ప్యాంట్. బాటమ్ ఇలా ఇచ్చాడు, లూజ్గా ఇచ్చాడు, బట్ చాలా పల్చగా ఇచ్చాడు. చాలా పల్చన. దీనికి ఒక జోబు కూడా ఇచ్చాడు. పాకెట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు కామన్ అయిపోయింది పాకెట్ అనేది. ఇలా పాకెట్ ఇచ్చాడు. అయితే ఆ డిజైన్తో ఇచ్చాడు కాబట్టి మనకి బయట నుంచి ఆ డిజైన్ ఇలా కనబడుతోంది. చూసారా. ఇది ప్యాంట్ అనమాట. చాలా పల్చగా ఉంది క్లాత్ వైజ్గా. ఇది నాకు తెలిసి యాంకిల్ లెంత్ బాటమ్ అదనమాట. ఇప్పుడు వేసుకొని చూపిస్తాను మీకు. అండ్ దెన్ ఇది స్కార్ఫ్ బాగుంది. ఇది కొంచెము పల్చగా నెట్టెడ్ క్లాత్ లాగా అలాగా కొంచెం రిచ్ లుక్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఒక గోల్డ్ అలా పెట్టాడు. ఇక్కడ చూసారా, కనబడుతుందా. ఇలా పళ్ళుకి ఇట్లా ఇచ్చాడు. ఇలా గోల్డ్ రిచ్ లుక్ ఇచ్చాడు. చున్నీకి ఇలా పెద్ద చున్నీ ఇచ్చాడు. ఇలా పెద్ద స్కార్ఫ్ ఇచ్చాడు. బాగుంది ఇది. బట్ ప్యాంట్ ఒక్కటే కొంచెం, బాటమ్ ఒక్కటే బాగా పల్చగా ఉంది. అది ఒకటి ఆలోచించాలి. ఇదంతా ఫైన్, బాగుంది. మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దామా. నెక్స్ట్ ఐటమ్ పర్పుల్ కలర్ ఆర్డర్ చేశాను. ఇది కూడా సెట్ ఆర్డర్ చేశా. పర్పుల్ కలర్ అంటే ఇది మరీ లైట్ పర్పుల్ కాదు, డార్క్ పర్పుల్. సో బాగుంది అనిపించింది. సో అందుకని ఇది వచ్చి బాగా లూజు. అండ్ దెన్ నీ లెంత్ కన్నా ఇంకా చాలా పొడవు ఉందండి. ఇది వచ్చి నెక్కి డిజైన్ ఇలా ఇచ్చాడు. నెక్కి ఇది హ్యాండ్స్కి ఇలా డిజైన్ ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. ఇది బాగుంది. గేర్ కూడా బాగుంది. ఇట్లా గేర్ కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. సో దట్ ఇలా ఆర్డర్ చేశాను. క్లాత్ ప్యూర్ రేయాన్ క్లాత్. సో మనకి ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ ప్యాంట్ వచ్చి బాటమ్ వచ్చి ఇలా ఇచ్చాడు. బాగా లూజ్గా ఉంది బాటమ్. ఇలా ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా ఇచ్చాడు ఎలాస్టిక్. ఇది కూడా యాంకిల్ లెంత్ బాటము. దీనికి మళ్ళీ జోబు కూడా ఇచ్చాడు సేమ్ ఇలా. ఇప్పుడు జోబు అనేది కామన్ కదా, సో జోబు కూడా ఇచ్చాడు. బాగుందండి. దీనికి చున్నీ వచ్చిందా, స్కార్ఫ్ రాలేదు. దీనికి స్కార్ఫ్ రాలేదు. ఇవి రెండే వచ్చాయి. బట్ చాలా బాగుంది క్లాత్ వైజ్గా. ఫైన్. ఇది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించేశాను. 7 ఐటమ్స్ ఆర్డర్ చేశాను. సో 6 ఐటమ్స్ చెప్పేశాను, 1 ఐటమ్ నేను వేసుకున్నాను. సో ఈ 7కి లింకులు పెట్టేస్తాను. డిస్క్రిప్షన్లో చూడండి, లింకులు కొనండి. నేను ఇప్పుడు మళ్ళీ వీడియోలు చేసి చూపిస్తాను అవి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. దానివల్ల మీకు ఐడియా వస్తుంది. సో అన్నెసరీగా మళ్ళీ కొనడం, మళ్ళీ వాపస్ చేయడం ఇలా లేకుండా నేను ఆ ఫ్యాబ్రిక్ గురించి, డిజైన్ గురించి అంతా చూపించాను కాబట్టి మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి. మీకు ఇంకేమైనా వీడియోస్ ఇదే ఛానల్లో ఇంకా ఈ టైప్ చేస్తే బాగున్నాను, ఆ టైప్ చేస్తే బాగున్నాను, లేదా ఈ ఐటమ్స్ చేస్తే బాగున్నాను, అలా మీకు ఏమైనా అనిపించిందంటే కూడా నాకు ఐడియాస్ ఇవ్వండి.
నేను మీరు పోస్ట్ చేశారు అంటే నేను చూస్తాను. కామెంట్ సెక్షన్‌లో చేయండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి మీరు నాకు కొంచెం సపోర్టివ్‌గా షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్‌ని పెంచండి ప్లీజ్. ఓకేనా? ఓకే గైస్, మరి ఇంకెందుకు ఆలస్యం, మరి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.